బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కీచక ఉపాధ్యాయుడు నాగరాజుకి దేహశుద్ధి చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు. తణుకు మండలం పైడిపర్రు అభ్యాస్ నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిర్వాహకుడు సభ్యత లేకుండా విద్యార్థులపై చేస్తున్న లైంగిక ఆకృత్యాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో దేహశుద్ధి చేసిన విద్యార్థిని తల్లి, తండ్రి, బంధువులు. నాగరాజు గతంలో కూడా పలువురు విద్యార్థులపై ఇదే తరహాలో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ అనేక సార్లు గొడవకు దిగి దేహశుద్ధి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు. అయినా సరే బుద్ధి రాని కీచక ఉపాధ్యాయుడు మళ్ళీ ఇదే తరహాలో ఒక విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ స్కూల్ విద్యార్థులు, పేరెంట్స్ వచ్చి గొడవకు దిగిన వైనం స్కూల్ నిర్వాహకుడు నాగరాజు స్కూల్కి వస్తే మా పిల్లల్ని చదువు మాన్పించేస్తామంటూ హెచ్చరించిన విద్యార్థుల తల్లిదండ్రులు. ఉపాధ్యాయులు ఎవరైనా సరే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సింది పోయి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న నాగరాజు చేష్టలకు చదువు మానేస్తామంటున్న విద్యార్థులు. ఈ సంఘటన జరగడంతో కీచక ఉపాధ్యాయుని భార్య రామలక్ష్మిని హెచ్చరించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇటువంటి కీచక ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే సభ్యత లేని అభ్యాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిర్వాహకుడు నాగరాజును దేహశుద్ధి చేసిన అనంతరం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. షర్టు పైన దుమ్ము దులిపినట్లు దులిపేసుకోవాలి అని ఆయన అనడం అతని పైశాచికత్వానికి అద్దం పడుతుందంటూ వాపోతున్న విద్యార్థినుల తల్లిదండ్రులు. చెప్పండి. అదే సార్లు కొట్టారంటే నిజమేనండి? అవునండి. మీ అమ్మాయిని కూడా ఉందండి? అవునండి. అంటే మా అమ్మాయి పిల్లలు 10th క్లాస్ పిల్లల్ని అందరినీ అన్నాడండి. 10th క్లాస్ పిల్లల్ని మా పిల్లల్ని మా పిల్లల్ని అందరినేనండి. అయ్య బాబు, మరి ఇంత దారుణంగా తయారయ్యాడేంటండి బాబు వీడు? చాలానండి. అడిగి వచ్చేసిందండి. అడిగి రోగం వచ్చి, పోయేకాలం వచ్చి చిన్నపిల్లలతోనూ ఎలా మాట్లాడాలో ఏంటో తెలియట్లేదండి అడిగి. నిన్న మా పిల్లడు అంటున్నాడు ఎలాగమ్మా అని. మేము నెక్స్ట్ వీక్ మామూలుగానే మార్పించేద్దాం అనుకున్నాము. ఇంకా ఈ సంఘటనలు ఒకటి తలపోటు వచ్చేస్తుందండి. స్కూల్ అసలు ఏడు ఎగ్జామ్స్ పెట్టలేదండి వాళ్ళకి. ఎగ్జామ్స్ పెట్టలేదండి అసలు. చెత్త స్కూల్లో నిజంగా అసలు స్కూలు ఈ అభ్యాస్ మారేని కానించి స్కూల్ ఇంకా అసలు ఏం లేదండి. స్టడీ అభ్యాస్ వచ్చిన కానించి ఇంకా స్టడీ లేదు పిల్లలకి. చాలా తగ్గిపోయిందండి. అదే మా పిల్లలు మాకు పుట్టారంటమ్మా సార్ని అని అడుగుతానండి ఆంటీని. ఆంటీని అడుగుతానని చెప్పేసి చేశానండి మీకు. చెప్పాడండి మేడం మామూలుగా చెప్పాడండి నాకు. అమ్మాయి పుట్టారంటమ్మా నాగరాజు గారిని అన్నారు. సరే అవుతాయని అన్నాను. నేను అడుగుతాను అసలు ఉండని చెప్పేసి చేశానండి నేను. పిల్లలందరినీ కామెంట్ చేస్తున్నాడు అంటండి. కొన్ని రాళ్ళు కొట్టేయాలండి. కొట్టడం కదండి, మీడియాకి ఇచ్చేయాల్సిందండి. నిజంగానండి పోలీస్ కేసు పెట్టవలసిందండి. పేరెంట్స్ అందరూ అలాగే ఊరుకున్నాం కానీ అందరం వెళ్ళి అడిగి చేసి ఏదో టీసీ కోసం వెళ్ళి చేసాం. అలాంటి వాడికి పోలీస్ కేసు పెట్టి స్కూల్ చేయలేపిస్తే బాగుంటదండి. మన పిల్లలతో కాదు కదండి, ఇంకా చాలా మంది పిల్లలు ఏమైపోతారు. పిల్లలందరూ ఆడపిల్లలు. దరిద్రంగా అసలు ఆ వయసుకి వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి. అసలు ఆ విధంగా తయారయ్యారండి. ఏంటండి అసభ్యంగా మాటలు పిల్లలతో, చండాలం మాటలు. మీరు కొట్టినప్పుడు ఏం చేస్తుందంటే ఎవరికొకరు రిపోర్టర్ ఫోన్ వీడియోకి ఎవరికి ఫోన్ చేసేసిందండి. తప్పని చేశారు. ఇంకా మేడం మొహం చూసి ఊరుకున్నామండి. ఆవిడేమో ఏడుపు. అసలు మా ఆయన ఇంకా అసలు నమ్మట్లేదండి. అన్ని ఏం నమ్మిచ్చేసిందో అసలు మేడాన్ని ఆడు ఏం నమ్మిచ్చేసాడో గాని అసలు నమ్మట్లేదు. ఆవిడ ఆశ్చర్యపోతుంది. మేడం ఇలాగ పిల్లలతో అసభ్యంగా మాట్లాడాడంటే అసలు నమ్మట్లే, చేయట్లేదు. గతంలో కూడా నాకు ఒకసారి తెలిసిందండి. ఒకరు చెప్పారు పేరెంట్స్ తల్లిదండ్రులతో ఒక ఆవిడతో అలాగే చేశాడంటండి. రిలేషన్ పెట్టుకున్నాడంట ఒకసారి. అదే అప్పుడు చేశాడంటండి. ఆ టైంలో కూడా 3 పిల్లలు ఇద్దరికి దెబ్బలట్లేని గొడవలేని కొన్ని రోజులు ఆవిడ రావడం మానేసింది స్కూల్ కి.
ఏంటి మా పిల్లలతో అయితే ఇలాగైంది, కానీ ఈ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ పిల్లలతో కూడా అలా సభ్యంగా చేసాడు, మాట్లాడాడు. ఆ పిల్లలన్నా చెప్పి రావాలి కదా. అవును, ముందే చెప్తే ఈ పాటగా స్కూల్ మొత్తం లేకుండా చేసేద్దాం కదా. ఆ పిల్లల వరకు చెప్పి చేస్తే మా పిల్లలు ఇప్పుడు కరెక్ట్ గా 10th వచ్చేసరికి మాకు అసలు మనశ్శాంతి లేకుండా చేస్తాను. నిజంగా ఏడుపు వచ్చేస్తుందండి మాకు. 6 రోజుల నుంచి మనశ్శాంతి లేదండి అసలు. అసలు 2 రోజుల నుంచి మాకు అసలు మనశ్శాంతి లేదండి అసలు. కరెక్ట్ గా పిల్లలు చిన్న క్లాస్ మన సన్నీ అలాంటి అయితే వేరే స్కూల్లో వేసేసుకున్నా బాగుంటదండి. 10th వచ్చేసరికి అడిగి అని ఏంటండి మా రోగం అసలు చిన్న పిల్లలతోనూ అసలు. 9th క్లాస్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు, ఈ ఆడపిల్లలతో అసలు అలా మాట్లాడొచ్చా?